నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. చిరంజీవి గారితో ఒక ఫేక్ వీడియో వచ్చినట్టుగా తెలిసింది. మరి అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏంటి? మరి దాని మీద కూడా చిరంజీవి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనతో పాటు నటుకుమార్ గారు ఉన్నారు, మాట్లాడబోతుంది. ఒకసారి సార్ నమస్కారం సార్. సార్, చిరంజీవి గారి అంటే మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీడియోలు ఎలాంటి బయటకు వస్తుంటే ఫేక్ వీడియోలు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, చిరంజీవి గారు సౌమ్యుడు. చిరంజీవి గారు ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరితో రాడు. ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తాడు, చట్టం లా లోబడి ఏ తప్పు చెయ్యొద్దు. ఏదున్నా చట్టం తన పని తాను చేసిపోతుంటది. లా ప్రకారంగా వెళ్ళాలి తప్ప మనం చట్టానికి అతిథులం కాదు. ఎవరో కూడా ఏ తప్పు చేయరాదు అని చెప్తాడు. ఆయన్ని డీప్ వీడియోస్ అసభ్యకరంగా చేసి కొంతమంది అంటే ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయనకి బాధ అనిపించి యాజ్ పర్ లా రూల్ ప్రకారం ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన రూల్ ప్రకారం కోర్టులో వేసాడు, రూల్ ప్రకారం సిపి గారిని కలిశాడు, రూల్ ప్రకారం పోలీస్ స్టేషన్ కలిశాడు. ఎందుకు కలిశాడో తెలుసా? ఆయన కోసం బాధో ఆయన కోసం కష్టమో కాదు. రేపు ఆడపిల్లలకి రేపు ఫ్యూచర్ అందరికీ కూడా ఇదే సోషల్ మీడియాలో ఎఫెక్ట్ అయితే డీప్ మీడియా చాలా మంది రేపు తీవ్ర నష్టం వస్తుంది. ఆ సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందని నేను సైతం అని చెప్పి ఆయనే ముందు అడిగేశాడు. నేను సైతం రండి, కదిలి రండి, ఎవరైనా సరే ముందు భయపడొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పేసి సీరియస్ గా ఆయన పెట్టాడు కంప్లైంట్. అందరికీ అందరూ ఆర్టిస్టులు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు. దీంట్లో లేడీస్ ని డీప్ పీడియా చూసి చాలా అసభ్యంగా చేస్తున్న కొంతమందికి వాళ్ళని తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయమని, చాలా మంది వాళ్ళ ఫీడ్ యాక్ట్ పెట్టమని ఇవన్నీ కూడా ఆయన పెట్టడం, చాలా మంది రియాక్ట్ అవ్వడం, ఆయన సైతం ఆయనతో పాటు రావడం, సిపి సజ్జనార్ గారు కూడా సీరియస్ గా తీసుకోవడం, కోర్టు వారు వచ్చి ఆర్డర్ ఇవ్వడం, అలాగే అక్కడ కూడా బొంబాయిలో కూడా కోర్టు ఆర్డర్ ఇవ్వడం, ఇవన్నీ ఇక్కడ తెలుగులో ఆయన ముందు నేను సైతం ముందుకు వచ్చాను. ప్రతి ఆర్టిస్టు ముందుకు రావాలి. ఎందుకంటే రేపు అక్కడ ఒకరు జరుగుతుంది, రేపు ఇంకోరు జరుగుతుంది, లేడీస్ జరుగుతుంది. అందుకనే అభిమానులు ఇప్పుడు చిరంజీవి గారు ఒక్క మాట ఇస్తే తాట తీసేస్తారు. అభిమానులు తాట తీస్తారు, మామూలుగా తీరు, దబ్బిడే. కానీ ఆయన ఏ రోజు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటాడు. 10 మందికి మంచి చెయ్యండి, నా పేరు చెప్పి 10 మందికి మంచి చెయ్యండి, నా పేరు చెప్పి 10 మందికి ఆరోగ్యంగా హాస్పిటల్స్ కానీ ఇవి చూడండి, నా పేరు చెప్పి రక్తదానం చేయండి, నా పేరు చెప్పి అన్నం పెట్టండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు అని ఆయన చెప్తాడు. కాబట్టే ఎవరో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రియాక్ట్ అంత బేగా రూల్ ప్రకారంగా వెళ్తారు. అంతే తప్ప ఆయన ఏదైనా రూల్ ప్రకారంగానే వెళ్ళాలంటాడు. అందుకనే సార్ నేను సైతం ముందుకు వచ్చాడు. ఆయన ఒక్కడి కోసం రాలేదని మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి సెలబ్రిటీ అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారి బాటలో ఆయనతో పాటు రండి, నడవండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలాంటివి ఏమైనా మీరు ఎదుర్కొంటే కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వండి. ఏదైనా ఉంటే మొత్తం హెల్ప్ తీసుకోండి. ఎవరు కూడా అధైర్యపడొద్దు, భయపడొద్దు, అయ్యో నాకు ఇలాంటి పెట్టారే అని బాధపడొద్దు. ఇలాంటి చిల్లర చేసే వాళ్ళని మొత్తం టోటల్గా అందరినీ కూడా తీసుకెళ్లి లోన్ వేసే పరిస్థితుల్లో పోలీసులు నిమ్మకమై ఉన్నారు. రెండోది, తల్లిదండ్రులకు కూడా మేము చెప్తున్నాం, మీ దారి తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇలాంటివన్నీ తప్పుడు పనులు చేస్తున్న మీ పిల్లల్ని ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఒక మంచి దారిలో నడపండి. మంచి దారిలో నడిపి వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీరు 10th క్లాస్ నుంచే ఫోన్ ఇస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఇలాంటి కొన్ని చెడు వ్యసనాలు దాడిపడుతున్న వాళ్ళకి మీరు తల్లిదండ్రులుగా బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉంది, దారి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఈ ఫ్యూచర్ వాళ్ళ లైఫ్ ఇది మంచిగా ఉపయోగించమండి, ఇలాంటివన్నీ నేను చెడుకు ఉపయోగించొద్దని తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలా. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలా. పిల్లలు రూమ్లో వేసుకొని రూమ్ తాళం వేసి ఏమి చేస్తున్నారు, రూమ్ గడపెట్టి ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉందని ఈ చిరంజీవి గారు అందరికీ కూడా ఇది హెచ్చరించారు. చిరంజీవి గారి బాటలో అందరూ నడవాలని, ఇలాంటి ఫేక్ వీడియోలు నడిపే వాళ్ళని ఎవరిని ప్రపంచంలో ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే టోటల్ సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, మొత్తం అంతా కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు టైం తీసుకొని, విదేశీ శాఖ మంత్రి జయశంకర్ గారు టైం తీసుకొని, మనం ఏ దేశంలో ఉన్నారో ఎక్కడున్నారో 199 దేశాల్లో ఎక్కడైనా దాక్కున్నా కూడా పట్టుకొని సప్త సముద్రాలు దాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టే అవకాశం ప్రతి దేశానికి ఉంది. కనుక మీరు మీ పక్క దేశంలో ఉన్నాం, పలానా దేశంలో ఉన్నాం, మమ్మల్ని పట్టుకోలేరు అనుకుంటే అది అసంభవం. దయచేసి మీరు ఎవరైనా ఫేక్ ఐడీలు పెట్టి ఇలాంటి డీప్ ఫేక్లు కానీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడితోనే మీ జీవితం అయిపోతుంది, మీ చదువు అయిపోతుంది, మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా మంచి పని చేయండి. మీకు అక్క ఉంది, చెల్లు ఉంది, అన్న ఉన్నాడు, సెలబ్రిటీస్ని కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు, అర్థం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్
ఫాలోయింగ్ అండ్ చిరంజీవి గారు నేను సైతం మీరు అందరూ కూడా ఫాలో అయ్యి పోలీస్ స్టేషన్ ఉంది అందరూ కూడా ఏదున్నా ఆధారపడొద్దని చెప్పి చిరంజీవి గారు చెప్పిన బాటలో నేను కూడా రిక్వెస్ట్ చేసి థ్యాంక్ యూ.